మీరు ఒకరే మాట్లాడారు సార్. ఈరోజు వాయిస్ ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 74వ జన్మదినం సందర్భంగా మరి అంగులు ఆర్భాటాలు కాకుండా బీద ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి అనేది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాలు. వారి ఆదేశాల మేరకు మోదీ గారు చెప్పింది ఏంటంటే, నా యొక్క పుట్టినరోజు సందర్భంగా నా గురించి ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు, బీద ప్రజల కోసం ఖర్చు పెట్టి పనులు చేయాలి అని చెప్పి మనకు ఏదైతే సర్క్యులేట్ ఇచ్చారో అందులో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు, మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ యొక్క 1-2 నెలల నుంచి ఏదైతే విష జ్వరాలు, మరి దేశమంతటా కూడా విష జ్వరాల బారిన పడుతున్నటువంటి ప్రజలు అనేక మంది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళలో మరి చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి మనం పనులు పంపిణీ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సంగారెడ్డి జిల్లా తరఫు నుండి, జిల్లా పార్టీ తరఫు నుండి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ పేషెంట్స్కు పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో, మరి ఈరోజు భారతదేశం మరి ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. ఈ లీటర్